ఆంధ్రప్రదేశ్‌కి ఒక బ్రాండ్ ఇమేజ్‌ని తీసుకురావటానికి మీరన్న ఆ పెద్దాయనే 75, 76 సంవత్సరాల వయసులో దగ్గర దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే, ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఇమేజ్ రాకూడదు. శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి, చీకట్లో కన్ను కొడతారు. మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయటే చంపమని చెప్తాం. అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్. మాజీ మంత్రి ఆ వ్యక్తి. ఒకానొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్‌లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరెంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కూడా. మిమ్మల్ని రోల్ మోడల్‌గా తీసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, మీకొక వయసొచ్చింది. ఇంకొక పోటీ చేసేటంత కొడుకున్నాడు. అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడతదట. అన్నీ ఉన్నా గనివని ఉంటదట. అది ఏమీ లేని ఆకులాగా కూర్చొని ఇష్టానుసారంగా అలా అలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా? అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గగ్గోలు పెడతారు. అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడేయొచ్చు. మేము కేసు పెడితే అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్‌ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు? నాకు అర్థం కానిది 4, 5 టాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4, 5 టాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు